హలో గాయ్స్ అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అండ్ ఈ గైడెన్స్ అనేది మీకు ఎంతో అంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీ ప్రతి ఒక్కరి లైక్ వలన ఈ మెసేజెస్ అనేది ఇంకా వేరే వారికి కూడా చేరే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి లైక్ చేసుకొని చూడండి అండ్ అలాగే క్లెయిమ్ చేయలేదు ఇంకా అంటే క్లెయిమ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌తోనైనా డీల్ అవుతా ఉండొచ్చు. ఓకేనా? అండ్ ఈ రీడింగ్‌లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకే. మరి చూద్దామా ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుందండి. సో దయచేసి కాల్ మాత్రం చేయొద్దు. ఓకేనా? మీరు మెసేజ్ చేస్తే మీ ప్రతి ఒక్కరి మెసేజ్‌కి నేను రెస్పాండ్ అనేది అవుతాను. ఓకేనా? డీటెయిల్స్ మీకు అందిస్తాను. ఓకే. ఓకే. చూద్దామా మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. నేను ఈరోజు ఏప్రిల్ మంత్‌కి సంబంధించి ప్రెడిక్షన్స్ అనేది చూడాలి అనుకుంటున్నానండి. ఓకేనా? మరి స్టార్ట్ చేస్తామా? ఫస్ట్ 3 కార్డ్స్ అనేది మీ స్పిరిట్ ఏంజెల్స్ గైడెన్స్ అనేది తీసుకుంటాను. ఓకేనా? ఈ ఏప్రిల్ మంత్ మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, యు ఆర్ ద రెడీ అంటండి. దేనికో సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. చూద్దాం. కాంప్రమైజ్, ట్రస్ట్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది? విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం టారో నుంచి చూస్తాం. ఓకే. డెత్ అండి. చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉండబోతుంది మీకు ఏప్రిల్ మంత్‌కి సంబంధించి. ఓకే. డెత్ వచ్చింది. పేజ్ ఆఫ్ కప్స్, ద హ్యాంగర్డ్ మ్యాన్, ద మూన్. మనకు రేపే పౌర్ణమి ఉన్నట్టుంది. చూద్దాం. జస్టిస్, హర్మిట్. చాలా మేజర్‌గా వస్తున్నాయండి కార్డ్స్ అయితే. మొత్తం మేజర్ అకనే ఎక్కువ ఉంది. హర్మిట్, డెత్, హ్యాంగర్డ్ మ్యాన్, ద మూన్ అండ్ జస్టిస్ అనమాట. ఇక్కడ మైనర్ అకను ఒకటే కార్డ్ ఉంది. ఓకే. అన్నీ మేజర్‌గా ఉన్నాయన్నమాట. అన్ని మేజర్ కార్డ్స్ వస్తున్నాయండి. సో మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. చూద్దాం. ఇంకా కార్డ్స్ అనేవి తీస్తాం. ఓకే. ద హైబ్రిస్కస్. ఇది కూడా మేజర్ అకన కార్డే. 3 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ వాండ్స్. ఓకే. Two of Pentacles, the Fool అండి, 5 of Cups, Queen of Pentacles, 5 of Swords, 7 of Pentacles అన్నమాట. కొన్ని కార్డ్స్కి క్లారిఫికేషన్, 2 of Pentaclesకి క్లారిఫికేషన్.
అండ్ 7 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్, అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్కి క్లారిఫికేషన్, వీళ్ళ ఫార్చ్యూన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కూడా ఇక్కడ టవర్ అనేది చూపిస్తుందండి. ఓకే, మీకోసం చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉండబోతుంది. అండ్ ఇక్కడ ఎనర్జీస్ నుంచి కూడా ఓ 3 కార్డ్స్ అనేది తీసుకుంటాను. ఓకేనా, ఎనర్జీస్ మీకు ఎలాంటి మెసేజ్ ఉండబోతుంది? యాక్షన్, ద సన్, బ్యూటిఫుల్ అండి, అండ్ పేషెన్స్. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. ఇక్కడ ఏమొచ్చిందంటే ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 7th చక్ర ఆర్కేంజల్ యూరియల్ వచ్చింది. ఓకేనా, ఓకే, కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయా లేదా? ఓకే అండి, సో ఈరోజు మనం టారో నుంచి ఫస్ట్ చూసేస్తాం మనం. ఓకేనా, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ద టవర్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ చాలామంది మీలో చాలా చేంజెస్ అనేది రాబోతుందన్నమాట. మీలో ట్రాన్స్ఫర్మేషన్, ఈ కనెక్షన్లో మీరు ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటే అక్కడ మీరు ఎలా ఉంటారో దానికి పూర్తిగా ఆపోజిట్ ఉండడం, అండ్ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం, అండ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం, లేదా ఇక్కడ రూమ్ షిఫ్ట్ అవ్వడం, లేదా హౌస్ అనేది డెకరేషన్ చేయడం, అండ్ ఇక్కడ పూర్తిగా ఒక కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకునేది మళ్ళీ ఆ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడం, అండ్ అలాగే మీరు ఇక్కడ ఒక ఇల్యూషన్లో ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఓకే, మీరు ఇన్ని రోజులు ఎలాంటి భ్రమలో బతికారా అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, అసలు మీరు అనుకున్నది ఏంటిది అండ్ అక్కడ జరుగుతుంది ఏంటిది అన్నట్టుగా ఆ విషయాలలో మీకు క్లారిటీ అనేది రాబోతుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడ ఏదైనా విషయంలో కొంచెం ఓవర్ థింకింగ్ చేశారు, అండ్ ఒక పర్సన్ని ఒకటే వేలో చూడడం, అలాంటి వాటికి పులి స్టాప్ అనేది పడుతుంది అనమాట. ఆ పర్సన్ని అర్థం చేసుకోవడం లాంటిది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, మనం ఒక్కొక్క కార్డ్ అనేది మనం క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడదాం. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది డెత్ కార్డ్ వచ్చిందండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మీరు ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేదా ఈ కనెక్షన్ పూర్తిగా ఎండ్ అయిపోయింది, ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉన్నారనమాట ఇద్దరు. ఆ పర్సన్ తను మిమ్మల్ని కేర్ చేయడం లేదు, ఈ పర్సన్ని మీరు పట్టించుకోవడం లేదు, అండ్ ఈ కనెక్షన్ ఇంకా వద్దనుకుని ఈ పర్సన్ కూడా వెళ్ళిపోయి ఉంటారనమాట. తను థర్డ్ పార్టీని చూసేసుకొని ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ సింగిల్ అయితే తను ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు, అండ్ మ్యారీడ్ పర్సన్ అంటే లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు కొంతమందికి. ఓకే, సో పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేక ఈ పర్సన్ ఇక్కడ మళ్ళీ తను మిమ్మల్ని చూస్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, రిలేషన్షిప్ వైజ్గా అయితే. ఓకే, అండ్ ఇక్కడ కెరీర్ వైజ్గా మీరు చాలామంది మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు మంచి జాబ్ గురించి, అండ్ ఇక్కడ మీరు ఉన్న జాబ్లో మీకు ఫినాన్షియల్గా అక్కడ గ్రోత్ అనేది లేదు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న శాలరీ అక్కడ లేదు. సో ఫినాన్షియల్గా చాలా పెయిన్ ఉంది, బాధలు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చాలా హార్డ్ వర్క్ చేసినా మీ బాస్ అనేది మిమ్మల్ని గుర్తించడం లేదు అనుకునే వారికి ఇక్కడ మీరు ఒకటేసారి మీ లైఫ్లో చేంజెస్ అనేది చూస్తారండి. ఓకే, ఒకటేసారి ఏంటిదంటే మంచి జాబ్ ఆపర్చునిటీ రావడము, మనీ ఫ్లో ఉండడం అలాంటిది చూడబోతున్నారనమాట. ఓకే, అండ్ రిలేషన్షిప్ వైజ్గా ఈ పర్సన్ అసలు వద్దనుకున్నారు మిమ్మల్ని యాక్చువల్గా. తను ఈ కనెక్షన్ తనే కావాలని తను దూరం పెట్టడం మిమ్మల్ని, లేదా ఇక్కడ కోర్ట్ కేసెస్ లాంటిది ఉండొచ్చు, డివోర్స్ కేసెస్ లాంటిది ఉండొచ్చు కొంతమందికి. ఓకే, అసలు మీరంటేనే తనకు పడదు, మీరు వద్దనుకున్న పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా తన వైపు నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. అరే పర్సన్ రారనుకున్నాను, మేబీ మీ లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉండొచ్చండి. ఓకే, మేబీ ఏప్రిల్ మంత్లో కూడా మీ లైఫ్లో ఆప్షన్స్ లాంటిది రాబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అరే పర్సన్ రారని అనుకున్నాను కదా, అందుకనే వేరే మ్యారేజ్కి ఒప్పుకోవడం కానివ్వండి, లేదా అదర్ పర్సన్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం
చేసుకోవడం కానివ్వండి, లేదా ఇంకా మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ డివోర్స్ కేసెస్ లాంటిది ఉండొచ్చు. సో, ఈ పర్సన్ ఎలాగో దూరం అయిపోతున్నారు కదా! సో, ఫ్యూచర్‌లో ఒకరే ఉండలేం కాబట్టి ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి అన్నట్టుగా అదర్ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తా ఉండొచ్చు. అదర్ పర్సన్, న్యూ పర్సన్ గురించి మీరు ఇక్కడ సెర్చ్ చేయడం లాంటిదనమాట. ఓకే. అలాంటి వారికి కూడా ఒకవేళ న్యూ పర్సన్ కావాలనుకునే వారికి మీ లైఫ్‌లో న్యూ పర్సన్ వస్తారు. ఓకే. అండ్ కొంతమంది మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని వద్దనుకున్నారో ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడం లాంటిది చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ న్యూ పర్సన్ అయితే చాలా రొమాంటిక్ పర్సన్ అయి ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ పాస్ట్ పర్సన్ అయితే తను మళ్ళీ మీ గురించి తను చాలా ఆలోచిస్తున్నారండి. ఇక్కడ ఈ పర్సన్ తను మీతో ఉన్న జ్ఞాపకాలనేది తను గుర్తు తెచ్చుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీతో మేబీ పాస్ట్‌లో తను ఆహ్, మీరు ఎలా అయితే టైమ్ స్పెండ్ చేశారో, లేదా మీరు తనకి హెల్ప్‌గా ఉన్నారా, వాటెవర్. ఓకే. అవన్నీ ఈ పర్సన్ తను చాలా ఎక్కువగా ఆలోచించడం జరగబోతుంది ఈ ఏప్రిల్ మంత్‌లో. ఓకే. మేబీ మీరు చాలా రొమాంటిక్ పర్సన్ అనుకుంటున్నారు. చాలా చిలిపి పర్సన్ మీరు అనుకుంటున్నారు. మీ దగ్గర తను ఎక్స్‌పెక్ట్ చేసినంత లవ్ అనేది పర్సన్‌కి లభిస్తుంది. అండ్ ఒక పర్సన్ తన పట్ల ఎలా బాధ్యతగా ఉండాలో అలాంటి పర్సన్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. సో, ఈ ఏప్రిల్ మంత్‌లో ఈ పర్సన్ అయితే మీ గురించి ఆలోచించడం జరగబోతుందండి. చాలా ఆలోచిస్తున్నారు తను అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అసలు మీ గురించి ఆలోచించని పర్సన్ మీ గురించి తను ఆలోచించబోతున్నారు. ఓకే. అండ్ ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ అండి. పర్సన్ ఇక్కడ తను ఇక్కడ ప్రెజెంట్ తను నెగెటివ్ ఎనర్జీలో ఉండొచ్చు. లేదా తను నెగెటివ్‌గా ఆలోచిస్తా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. కానీ మేబీ మార్చ్ మంత్ వరకు ఈ పర్సన్ మీ గురించి తను చాలా నెగెటివ్‌గా ఆలోచించే పర్సన్. ఏప్రిల్ మంత్‌లో ఈ పర్సన్ తనకి మీ గురించి చాలా నిజాలనేది పర్సన్‌కి తెలియబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, ఈ పర్సన్ మీ గురించి తను సెర్చ్ చేయడం గానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్‌తో మాట్లాడడం గానివ్వండి, అలాంటిది ఏదో జరగబోతుందండి. అండ్ ఈ పర్సన్ ఇక్కడ ఈ ఏప్రిల్ మంత్‌లో తను ఏదైనా ఫంక్షన్‌లో అటెండ్ అయితే మీకు సంబంధించిన ఫ్రెండ్స్ గానివ్వండి, తనకి సంబంధించిన ఫ్రెండ్స్ గానివ్వండి, ఈ పర్సన్‌తో మీ కనెక్షన్ గురించి ఏదో డిస్కషన్ లాంటిది జరగబోతుందనమాట. ఓకే. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, లవర్సే ఉండొచ్చు, అదర్ ఎవరైనా ఉండొచ్చనమాట. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ మేబీ తను ఏదైనా ఫంక్షన్ లేదా గెట్ టుగెదర్ పార్టీస్ అని, లేదా కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళడం గానీ, అలాంటి టైంలో ఈ పర్సన్‌కి మీ గురించి తనకు ఏదో నిజం లాంటిది ఏదో తెలియడం లాంటిది గూడా జరగబోతుంది. తను గూడా ఏదో డిస్కషన్ చేయబోతున్నారండి మీ గురించి. ఓకే. అప్పుడు ఈ పర్సన్ తనలో చాలా చేంజెస్ అనేది రాబోతుందనమాట. అరే! ఇన్ని రోజులు నేను చాలా నెగెటివ్‌గా ఆలోచించాను. తన చుట్టూ చీకటుంది. తన తల వెనకాల ఇక్కడ సన్ అనేది ఉన్నారనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ ఇన్ని రోజులు తను నెగెటివ్‌గా ఆలోచించారు ఎక్కువగా. ఇక్కడ మీ గురించి పర్సన్ పాజిటివ్ వేలో ఓ 5% చూస్తే తను ఇక్కడ నెగెటివ్ వేలో మిమ్మల్ని 95% చూసారనమాట తను. ఓకే. ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుందనమాట మీరేంటిదో. అంటే ఈ పర్సన్‌కి మీ గురించి చాలా నిజాలు, లేదా మీరు ఏంటంటే సొసైటీలో ఎలాంటి నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్, అండ్ మీ క్యారెక్టర్ ఎలాంటిది అసలు అనేది ఈ పర్సన్‌కి చాలా ట్రూత్ లాంటిది రివీల్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో, అప్పుడు ఈ పర్సన్‌కి బల్బ్ అనేది వెలుగుతుందనమాట. అరే! అనవసరంగా ఈ పర్సన్‌ని వదిలేసానా అన్నట్టుగా ఈ పర్సన్ తను రియలైజ్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ ప్రెజెంట్ కూడా తను కార్మిక్ రిలేషన్‌లో ఉన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. కార్మిక్ రిలేషన్‌లో ఈ పర్సన్ ఉండడం వలన ఇక్కడ మీరు సైలెంట్ అయిపోవడము, ఇంకా ఈ పర్సన్ రారులే అన్నట్టుగా మీ లైఫ్ అనేది మీరు ఏడుస్తా లేదా బాధపడుతూనే ఉన్నారు. తన గురించి ఆలోచించకుండా ఉండలేరు. కానీ తనని చేసేయడం మానేశారనమాట. మీ ఎనర్జీలో మీరు ఉంటూనే ఈ పర్సన్‌ని మీరు మేనిఫెస్ట్ కూడా చేస్తా ఉండొచ్చు. ఇక్కడ ద హైబిస్కస్ కార్డ్ వచ్చింది. ఓకే. మీ ఎనర్జీలో మీరు ఉంటూనే ఈ పర్సన్‌ని మేనిఫెస్ట్ చేయడం ద్వారా కూడా ఈ పర్సన్ ఇక్కడ తను ఒకవేళ కార్మిక్ రిలేషన్‌లో ఉంటే తనకి అక్కడ ఏది నిజం, ఏది అబద్ధం అనేది తనకి తెలిసి రావడము, యూనివర్స్ ఈ పర్సన్‌కి అన్నీ తెలియజేయడం లాంటిది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, తను చాలా బాధపడడం, మీ గురించి తను బాధపడడం లాంటిది జరగబోతుందనమాట. మేబీ మీతో కనెక్షన్‌లో ఉన్నప్పుడు ఈ పర్సన్ ఎలా మిమ్మల్ని మోసం చేశారో, అదంతా ఈ పర్సన్ తలుచుకొని తను బాధపడడం లాంటిది జరగబోతుంది. ఓకే. అండ్ ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ మంత్‌లో మిమ్మల్ని ఎవరైనా మోసం చేసే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఓకే. మీరు మంచిగానే ఉంటారు గానీ, మీతో మంచిగా ఉంటూనే మీ వెనకాల గాసిప్స్ లాంటిది మాట్లాడడం గానివ్వండి, లేదా మీకు వెన్నుపోటు పొడవడం లాంటిది ఏదో జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఆ విషయంలో మీరు కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే.
మీరు నమ్మిన పర్సనే వారు ఎవరైనా ఉండనివ్వండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేదా ఇక్కడ మీ ఏంటంటే మీరు నమ్మిన పర్సన్, మీ ఫ్రెండ్ సర్కిల్ గానివ్వండి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఆహ్, ఇక్కడ మదర్ ఇలా ఉంటారు, లేదా సిస్టర్ ఇలా ఉంటారు. ఓకే. అలాంటి వారు కూడా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి రెడీగా ఉంటారు. మీరంటే వారికి పడదు, లేదా మిమ్మల్ని వారు మీరు హ్యాపీగా ఉండడం ఈ పర్సన్ చూడలేరు అన్నట్టుగా ఏదో చూపిస్తుందనమాట. ఓకే. నెగెటివ్ వే. ఓకే. మిమ్మల్ని మోసం చేయాలి, లేదా మీరు ముందుకెళ్తే వెనుకకి లాగాలి అన్నట్టుగా చూసేవారు చాలామంది ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. కాబట్టి మీరు కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఎవరైనా కోర్ట్ కేసెస్‌లో ఉన్నారు, మీకు జస్టిస్ అనేది వస్తుందో లేదో అనుకునే వారికి కూడా ఇక్కడ జస్టిస్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. తీర్పు అనేది మీకే రాబోతుంది. న్యాయం అనేది మీ వైపే ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీరు వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో ఏదైనా అకేషన్ వాటిలో మీ పర్సన్‌ని అండ్ కొంతమంది న్యూ పర్సన్‌ని కూడా మీరు కలుసుకునే ఛాన్స్ ఉంటుంది. వారితో మీకు రీయూనియన్ లాంటిది జరగబోతుందండి. ఓకే. కొంతమందికి ఆ పర్సన్‌తోనే మీకు మ్యారేజ్ అనేది కూడా ఉంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? ఓకే. అండ్ ఇక్కడ ద హర్మిట్ కార్డ్ వచ్చిందండి. ఓకే. ఈ పర్సన్ తను చాలా నెగటివిటీ అనేది ఎక్కువగా పెంచుకున్నారు. ఓకే. అంటే తను ఏదైతే అనుకుంటారో అదే రైట్ అన్నట్టుగా అనమాట. ఓకే. తనకి ఇక్కడ అంటే కొంతమంది ఉంటారండి. ఇక్కడ సొసైటీలో అందరూ మెచ్యూర్ పీపుల్ ఉండరు. ఓకే. కొంతమంది వారు చాలా పెరుగుతారు. కానీ వారి బాడీ అనేది పెరగదనమాట. సో, ఆహ్, ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తా ఉంటారు. లేదా వారు ఏదైతే అంటారో అదే నిజం అన్నట్టుగా, వారికి ఏదైతే ఆలోచన వచ్చిందో అదే నిజం అన్నట్టుగా వారి సైడ్ నుంచి ఆలోచిస్తారు గానీ, ఇక్కడ మీ సైడ్ నుంచి ఆలోచించేవారు ఉండరు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, పర్సన్ కూడా అలాగే అండి. మిమ్మల్ని తను చాలా నెగెటివ్ వేలో చూసారనమాట. మేబీ మొత్తం మన ఇంట్లో కరెంట్ పోతే మొత్తం చీకటి ఉంటుంది గదా! అక్కడ కొవ్వొత్తి వెలిగిస్తే చిన్న వెలుతురు అనేది వస్తుంది. ఓకే. అలాగే పర్సన్ మీ గురించి తను చాలా నెగెటివ్‌గా ఆలోచించారు. నెగెటివ్‌గా మాట్లాడారు. కొంతమంది నెగెటివ్ గాసిప్స్ గూడా ఈ పర్సన్ చేసి ఉంటారు. లేదా ఈ పర్సన్ తను ఓవర్ థింకింగ్ జేసి మిమ్మల్ని మోసం జేయాలి. లేదా కొంతమందికి ఈ పర్సన్ బెనిఫిట్స్ అనేది తీసుకొని వెళ్ళిపోవడము. ఈ పర్సన్ తను అవసరం కోసం మాత్రమే మీ లైఫ్‌లో వచ్చారు కానీ, ఇక్కడ మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అని పర్సన్ రాలేరు. కానీ తను ఏదైతే మోసాలు చేశారో, లేదా బీట్రేల్ చేశారో, మీ వెనకాల బీట్రేల్ చేయడం లాంటిది ఏదైతే తను చేశారో అదంతా తనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపించబోతున్నాయి. తను ఎంత పెద్ద కర్మ అనేది చేశారు అనేది ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థం అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ ఏప్రిల్ మంత్‌లోకి తను కూడా రియలైజ్ అవుతారు. చాలా విషయాలు ఈ పర్సన్ కళ్ళకి కట్టినట్టుగా జరగబోతున్నాయి. కానీ ఈ పర్సన్ మరి మీ దగ్గరికి వచ్చి తను చెప్తారా? చెప్పరా? అది మనకు తెలీదు. బట్ తర్వాత డైలీ రీడింగ్స్ అనేది మనం చూస్తే అర్థమవుతుంది. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ తను గూడా ఈ ఏప్రిల్ మంత్‌లో ఎవరో చేతిలో తను మోసపోవడం లాంటిది జరగబోతుందండి. ఓకే. మేబీ పర్సన్ మీ మీద తను గెలవాలి అనుకుంటే ఈ పర్సన్ ఓడిపోవడం ఖాయం. ఇక్కడ మీరు గెలవడం ఖాయం. సో, కాబట్టే తను ఇక్కడ మూన్ ఎనర్జీలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మనకి రేపు గూడా ఇక్కడ మేబీ పౌర్ణమి గూడా ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ మీకు చాలా సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి. కాబట్టి ఈ పర్సన్ మీరు ఎక్కువగా తనతో అటాచ్‌మెంట్ పెట్టుకోకపోవడమే బెటర్. తను రీయూనియన్ చేస్తారండి ఈ పర్సన్ గానీ, తనకంటే మీ ఎనర్జీ హైలో ఉండడం ఈ పర్సన్ భరించలేరు. ఓకేనా? మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మీ ఎనర్జీ అనేది హైలో ఉంది. మీ పర్సన్ ఎనర్జీ అనేది చాలా లోలో ఉందనమాట. ఓకే. ఏ పర్పస్ అయినా ఈ పర్సన్ ఎనర్జీ లోలో ఉందనుకోండి, ఈ పర్సన్ మీ వెనకాల చాలా జెలస్‌గా ఫీల్ అవ్వడము అండ్ ఈ పర్సన్ మీ ముందు చాలా బాగా మాట్లాడినా మీ వెనకాల మళ్ళీ ఏదైనా బీట్రేల్ చేయాలి అని ఆలోచించే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. అంటే వారికి కళ్ళ మంట అనేది ఉండడం ఖాయం అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. కాబట్టి ఇలాంటి వారు అంటే మీరు ఎదగకూడదు, మీ వెనకాల ఏదైనా గాసిప్స్ లాంటిది లేదా మిమ్మల్ని తొక్కేయాలి అని చూసేవారు ఉంటారు చాలామంది. ఓకే. ఇక్కడ ఒక పర్సన్ బాధపడతా ఉంటే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజులలో. ఒక పర్సన్ తను హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేస్తా హ్యాపీగా ఉన్నారు అంటే చూసి ఓర్వని వారు వెనకకి లాగాలని చూసేవారే చాలామంది ఎక్కువైపోయారు. ఓకే. అలాంటిదే సేమ్ ఇక్కడ అదే చూపిస్తుందండి ఈరోజు. ఓకే. ఈ ఏప్రిల్ మంత్‌లో కూడా సేమ్ మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అయ్యేవారు, మీరు బాగుపడితే చూడలేని వారు చాలామంది అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా నెగెటివ్ పర్సన్స్ అనమాట వారు. ఓకే. మేబీ జెలస్‌గా ఫీల్ అయ్యేవారు అలాంటిదనమాట. ఓకే.
సో, ఎవరైనా ఇక్కడ ఈ ఏప్రిల్ మంత్‌లో గూడా మీరు లాంగ్ డిస్టెన్స్ నుంచి చాలా మంచి గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. ఓకే. ఇది మీ పర్సన్ విషయంలో గానివ్వండి, లేదా మేబీ పర్సన్ వస్తారండి. కానీ ఇక్కడ తను ఆహ్, మేబీ మీకు డైరెక్ట్‌గా కలిసేటప్పుడు మీరిక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీరు ఇక్కడ ఎలా ఉన్నారంటే పర్సన్‌ని తొక్కేసే ఎనర్జీలో మీరు ఉండబోతున్నారనమాట. ఓకే. ఈ ఏప్రిల్ మంత్‌లో. అది చూసి పర్సన్ తను ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. అంటే అది చూసి పర్సన్ తన ఒంట్లో ప్రాణం లేనట్టుగా చాలా నిర్జీవంగా అయిపోతారనమాట. అంత పెయిన్ ఈ పర్సన్‌కి అనిపిస్తదనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ ఇంత బాగా ఎదిగిపోయారా? లేదా తను ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ లైఫ్‌లో గ్రోత్ ఉంది. అబండెంట్‌గా ఉన్నారు. ఈ పర్సన్ లైఫ్‌లో ఇంకెవరు అవసరం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ తను ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ పర్సన్‌ని నేను ఏ విధంలో గూడా ఇప్పుడు తనని మేబీ బీట్రేల్ చేయలేను. అండ్ తనని మేబీ మీ వైపు నుంచి పర్సన్ మళ్ళీ ఏదైనా అవసరం తీసుకొని వెళ్ళిపోవాలి అనుకున్న తన వల్ల కాదనమాట. ఓకే. భయం అనేది పర్సన్‌లో ఉండబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. అందుకని ఇక్కడ మూన్ కార్డ్ అండ్ హర్మిట్ కార్డ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగా? ఈ పర్సన్ మేబీ కొంతమంది ఆశిస్తా ఉండొచ్చండి. మీ వైపు నుంచి బెనిఫిట్స్ మేబీ ఫిజికల్ నీడ్స్ అనేది తీసుకొని వెళ్ళిపోవాలి. అలాంటిది గూడా కొంతమందికి ఉండొచ్చనమాట. ఓకే. కాబట్టి పర్సన్ ఇక్కడ మీకు డైరెక్ట్‌గా కలవగానే సో, ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని చూస్తే తనకి ఏదో తెలియని భయం అనేది మొదలవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీ ఎనర్జీ అనేది మీరు పెంచుకోండబ్బా! ఎవ్వరు వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఓకే. సో, కాబట్టి మీ ఎనర్జీలో చేంజ్ ఉండాలి. ఓకే. మీరు ఇక్కడ ఎమోషనల్ పర్సన్ కాకుండా ప్రాక్టికల్‌గా ఉండాలి. అంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. అండ్ సెల్ఫ్ లవ్‌లో ఉండాలి. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు ఎక్కడ గూడా పొడగొట్టుకోకూడదనమాట. ఓకే. ఆల్రెడీ మీరు ఒక క్వీన్ లాంటి వారనమాట. ఓకే. మీరు వేరే వారి దగ్గర మీ ఎనర్జీ అనేది వేస్ట్ చేసుకుంటారు. అండ్ వారి దగ్గర మీరు ఎందుకు చులకన అవుతారు అన్నట్టుగా అనమాట. ఓకే. మీరే ఒక ఎంప్రెస్ ఆర్ కింగ్ ఆర్ క్వీన్ అనమాట. సో, కాబట్టి మీరు ఎంతైతే కాన్ఫిడెంట్‌గా ఉంటారో అంతగా మీ పర్సన్‌లో భయం అనేది పుట్టుకొస్తుంది ఈ ఏప్రిల్ మంత్‌లో అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ ఇక్కడ తను దూరం నుంచి కూడా తను మిమ్మల్ని చాలా మేబీ మేనిఫెస్టింగ్ చేయడం లాంటిది జరగబోతుందనమాట. మీ గురించి మాత్రం ఈ పర్సన్ ఈ ఏప్రిల్ మంత్‌లో 99% ఆలోచించడం జరగబోతుందనమాట. తను ఎలాంటి వర్క్‌లో ఉన్నా, లేదా ఈ కనెక్షన్ గురించి మేబీ నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, ఈ కనెక్షన్‌లో తను ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి, లేదా ఈ కనెక్షన్‌లో ఉండాలి, ఈ పర్సన్ తన నమ్మకాన్ని, తన ప్రేమని ఎలా కాపాడుకోవాలి, ఆల్రెడీ ఈ పర్సన్‌ని చాలా మోసం చేసి ఉన్నాను, చాలా బీట్రేల్ చేసి ఉన్నాను, తన ముందే అదర్ పర్సన్‌తో కూడా తను హ్యాపీగా ఉన్న రోజులు కూడా జరిగి ఉంటాయి. ఓకే. అవన్నీ మీకు తెలుసు. ఓకే. కాబట్టి పర్సన్ ఒకవేళ తను అంత ధైర్యం చేసి తను రాలేకపోతున్నాను అనే ఎనర్జీ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకే. సో, ఈ కనెక్షన్ ఈ పర్సన్ అయితే ఇక్కడ గ్రోత్ అనేది ఉండాలి అని అనుకుంటున్నారండి తను. ఓకే. ఈ కనెక్షన్‌లో ఈ పర్సన్ ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ కనెక్షన్‌ని స్ట్రాంగ్ చేయాలి అనే విధంగానే ఈ పర్సన్ ఆలోచించబోతున్నారు. కానీ మీరు ఈ పర్సన్‌ని దూరం పెట్టడం జరగబోతుంది. ఈ పర్సన్ మీకు కాల్ చేయడమా, మెసేజ్ చేయడమా జరగబోతుంది. ఇక్కడ చాలా మందికి మీకు మేబీ సెకండ్ వీక్‌లో చాలా మందికి కాంటాక్ట్ అనేది రావచ్చనమాట. కొంతమందికి ఫస్ట్ వీక్ లాస్ట్ అండ్ కొంతమందికి సెకండ్ వీక్ అనేది చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీరు ఏదో ఒక మెసేజ్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవడం జరగబోతుందండి. ఓకే. అండ్ ఇక్కడ కెరియర్ వైస్‌గా చూసిన వరకి సో, మీకు బ్యూటిఫుల్‌గా ఉండబోతుందండి లైఫ్ అనేది. ఓకే. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన మనీ అండ్ అలాంటి జాబ్ అనేది కూడా మీకు రాబోతుందనమాట. ఇక్కడ ఈ ఏప్రిల్ మంత్‌లో ఇక్కడ ఎలా అంటే మీకు అబండెంట్‌గా ఉండబోతుంది. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీ పర్సనల్ లైఫ్‌లో ఇక్కడ ఫినాన్షియల్‌గా తను బాధపడతా ఉండడము, అండ్ ఇక్కడ రిలేషన్‌షిప్ వైస్‌గా తను ఏదో కోర్ట్ కేసెస్ లాంటిది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటిది, అలాంటి వాటిలో పర్సన్ ఇరుక్కోవడము, అండ్ తను ఎక్కువైతే మేబీ ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, లేదా ఇక్కడ మేబీ ఈ పర్సన్ ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఓకే. అంటే తను వేరే వారి మాటలు ఎక్కువగా వింటారు ఈ పర్సన్ మీ మాటల కంటే. ఓకే. తను ఇక్కడ థర్డ్ పార్టీ మాటలు వింటున్నారా? అదర్ పర్సన్ మాటలు వింటున్నారా? ఓకే. సో, ఆ పర్సన్ కూడా ఈ పర్సన్‌ని మోసం చేయడం జరగబోతుందన్నమాట. ఓకే. దానివల్ల కూడా ఈ పర్సన్ ఒక ఇల్యూషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఒక భయంలోకి వెళ్ళిపోవడం జరగబోతుందన్నమాట. ఓకే. మీ పర్సన్‌కి అంత బాగోలేదు. మీకు చాలా బాగుండబోతుంది. సో, ఇది ఏప్రిల్ మంత్ మీకు బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీరు పెంచుకోండి. అండ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు కాపాడుకోండి. ఓకేనా? ఓకే.
ఇక్కడ చాలా బావుండబోతుంది. మేబీ నాకైతే అంత నెగెటివ్ అనేది ఏమీ రాలేదు. మీ వైపు అయితే చాలా బావుంది. ఓకే. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న పర్సన్ ఇక్కడ మీ లైఫ్‌లో రావాలని తను ఆలోచించడం జరుగుతుంది. అండ్ ఈ పర్సన్‌కి మీ గురించి ఒక్కొక్క నిజం అనేది తెలవడం జరగబోతుంది. తను ఎంత నెగెటివ్‌గా ఆలోచించారు. అండ్ ఎంత నెగెటివ్ వేలో ఈ పర్సన్ ఉన్నారు. తన మైండ్‌లో ఎలాంటి నెగెటివ్ థాట్స్ అనేది కూరుకుపోయినాయి. అసలు ఎప్పుడూ నెగెటివ్‌గా ఆలోచించడం, నెగెటివ్ ఫ్రెండ్ సర్కిల్ ఉండడం, నెగెటివ్‌గానే మాట్లాడడం. అలా ఈ పర్సన్ తన మైండ్ అంతా, తన బుర్రంతా నెగెటివ్ వేలో మాత్రమే ఉంటుందనమాట. ఓకే. ఈ పర్సన్ ఎప్పుడు గూడా తను మిమ్మల్ని పాజిటివ్ వేలో చూడలేదు. అలాంటి పర్సన్‌కి ఈరోజు మేబీ ఈ ఏప్రిల్ మంత్ అనేది తనకి చాలా నిజాలనేది తెలవడం జరగబోతుంది. అండ్ ఈ పర్సన్ ఇక్కడ తను మిమ్మల్ని ఒక వేలో మాత్రమే జూసారండి. కానీ మీలో 2 ఫేసెస్ ఉందనమాట. అంటే ఇక్కడ మంచి చేస్తే మంచిది, చెడు చేయాలనుకుంటే చెడు అన్నట్టుగా ఈ పర్సన్ మీలో 2 ఫేసెస్ అనేది పర్సన్ చూడడం జరగబోతుందనమాట. ఓకే. సో, అందుకని పర్సన్‌లో మేబీ తను చూసిన పర్సన్ ఒకప్పుడు చాలా ఎమోషనల్ పర్సన్ అండ్ చాలా భయంతో కూడిన పర్సన్. కానీ ఇప్పుడు మీరు అసలు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ అది వేరే లెవెల్‌లో ఉందండి. మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే. ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే విసిగిస్తున్నారో వారి నుంచి మీకు విముక్తి అనేది కలగబోతుందనమాట. ఓకే. అలాంటిది కూడా చూపిస్తుందనమాట. అండ్ చాలామంది ఇక్కడ ఈ ఏప్రిల్ మంత్‌లో ఎవరైనా మేబీ న్యూ హౌస్ అనేది తీసుకోవడం కానివ్వండి, అండ్ ఇక్కడ గృహ ప్రవేశం లాంటిది కూడా జరగబోతుంది. లేదా ఉన్న హౌస్‌నే మీరు చాలామంది డెకరేషన్ చేసుకోవడం, అంటే తనని హౌస్ ఉంటుంది కదా! తనని మళ్ళీ ఇక్కడ పెయింటింగ్ వేయించడము, లేదా ఇక్కడ మళ్ళీ ఆ చేంజెస్ అనేది మొత్తం చేంజ్ చేయడం లాంటిది, లేదా న్యూ ఫర్నిచర్ లాంటిది మీరు ఆహ్, హౌస్‌లో తీసుకోవడం లాంటిది ఏదో జరగబోతుందన్నమాట. వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీరు. ఓకే. ఓకే అండి. అండ్ ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉండబోతుంది అంటే, మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. ఇక్కడ యాక్షన్ అనేది మీరు తీసుకోండి. ఓకే. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. యాక్షన్ తీసుకోండి. మీకు డెఫినైట్‌లీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంది. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీ లైఫ్‌లో ఇక్కడ మీరు ఫినాన్షియల్‌గా గూడా మీకు చాలా మంచి టైం అనేది ఉందన్నమాట. ఓకే. మీ మనీ అనేది ఎక్కడైనా స్టక్ అయిపోయింది. లేదా మీరు కొంతమంది లోన్ గురించి అప్లై చేసి ఉన్నారా? లేదా ఈ సాలరీ సరిపోవడం లేదండి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే మంచి ప్యాకేజ్‌తో కూడిన సాలరీ గూడా మీకు అలాంటి జాబ్ గూడా రావచ్చు కొంతమందికి. ఒక కొత్త జాబ్‌లో మీరు సెలెక్ట్ అవ్వడం లాంటిది కూడా జరగబోతుందనమాట. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందనమాట. ఓకే. చాలా హ్యాపీగుంటారు. మీ చుట్టూ మేబీ కొలీగ్స్ వైస్‌గా గూడా కావచ్చు. అందరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూడడము, చాలా హ్యాపీగా ఉండడం కూడా జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. కొంచెం వెయిట్ చేయండి. డెఫినైట్‌లీ మీకు మంచే జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ట్రస్ట్ అని వచ్చింది. నమ్మండి. ఓకేనా. బిలీవ్ చేయండి. అండ్ ఇక్కడ కాంప్రమైజ్. మీరు పట్టుదలతో ఉండకండి. ఓకేనా. ఒక పర్సన్‌ని సాధించాలి, లేదా ఒక పర్సన్ మీద నెగెటివ్‌గా అలా ఉండకండి. ప్రతిదానికి కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళండి. ఆ దేవుడి ఆశీర్వాదం అనేది మీ మీద ఉంటుందన్నమాట. ఓకే. యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది మీ మీద ఉండబోతుంది. సో, బెట్టు చేయకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టుగా మీరు అన్నిటిని కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళాలి అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ యూ ఆర్ రెడీ. మీరు దేనికైనా సిద్ధంగా ఉండండి. ఏం జరిగినా సరే మీరు వెనకడుగు వేయకుండా సిద్ధంగా ఉండండి. సిద్ధం కండి అన్నట్టుగా ఈ మంత్‌కి సంబంధించి మీ లైఫ్‌తో మీరు పోరాడడానికి సిద్ధం కండి అన్నట్టుగా చెప్తుందనమాట. ఓకే. ఇప్పుడైనా సరే మీ లైఫ్‌ని మీరు తీర్చిదిద్దుకోండి. ఎందుకు భయపడతా ఉంటారు? ఎందుకు బాధపడతా ఉంటారు? ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? ఎవరు కూడా పర్మనెంట్‌గా ఉండరు అన్నట్టుగా యూనివర్స్ అనేది మీతో చెప్తున్నారనమాట. ఓకే. ఇదండి ఈరోజు రీడింగ్. ఓకే. ఈ ఏప్రిల్ మంత్ రీడింగ్ అయితే చాలా బావుంది. సో, ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి. లైక్ చేసుకొని చూడండి. ఓకేనా. ఫస్ట్ కార్డే డెత్ కార్డ్ వచ్చిందండి. సో, ఇక్కడ ఏ పర్సన్ అయితే తను వద్దనుకున్నారో ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లో తను ఈ మంత్‌లో ఎంటర్ అవ్వడం కానివ్వండి, లేదా కొంతమందికి మీకు న్యూ జాబ్ రావడమా, లేదా న్యూ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వడమా, అలాంటిది కూడా జరగబోతుందనమాట. ఓకే. ఇక్కడ ఫుల్ కార్డ్ గూడా వచ్చింది లాస్ట్‌లో అండ్ ఫస్ట్‌లో. ఓకే. ఫస్ట్‌లో డెత్ అండ్ లాస్ట్‌లో ఫుల్ కార్డ్ వచ్చింది. ఓకే. చాలా మందికి రీయూనియన్ జరగబోతుంది. అండ్ ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఫినాన్షియల్‌గా చాలా బాగుండబోతుంది. ఫ్యామిలీతో కూడా మీరు మేబీ ఇక్కడ ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ కానివ్వండి, లేదా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడం కానివ్వండి, అండ్ దూరంగా ఉన్న పర్సన్ కలిసిపోవడము, అండ్ కనీసం ఆ పర్సన్ వైపు నుంచి మీరు కాల్ ఆర్ మెసేజ్ అయినా మీరు రిసీవ్ చేసుకోవడం లాంటిది జరగబోతుందనమాట. అండ్ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారంటే ఈ ఏప్రిల్ మంత్‌లో ఈ పర్సన్ తను మిమ్మల్ని కలుసుకోవడం జరగబోతుంది. తను ఒకవేళ అబ్రాడ్‌లో ఉన్నారనుకోండి, తను రావడం అండ్ వారితో మీరు మంచి టైం అనేది స్పెండ్ చేయడం లాంటిది జరగబోతుందనమాట. ఓకే. అండ్ కొంతమంది విషయానికొస్తే మాత్రం మిమ్మల్ని ఎవరో మోసం చేయాలి అనుకుంటున్నారండి. ఓకే. ఆ విషయంలో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓకేనా. మేబీ చాలా
గాఢంగా వారు కోరుకుంటున్నారనమాట. మిమ్మల్ని మోసం చేయాలి. మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని మోసం చేసేవారే చాలామంది ఉన్నారు ఈ మంత్‌లో. ఓకే. అది గమనించుకోండి. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకి ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకే. మేషరాశి వారు డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి మీకు ఈరోజు. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది ఈరోజు. అండ్ ఒక రిలేషన్ ఎండ్ అవుతుంది. అండ్ ఇంకొక రిలేషన్ రీబర్త్ అవుతుందనమాట. అండ్ వృషభ రాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ మిథున రాశి వారు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లేదు అని మీరు అనుకుంటున్నారండి. అండ్ కొంచెం వెయిట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్‌లోకి ఈరోజు న్యూ పర్సన్ రావచ్చనమాట. అండ్ సింహరాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ అనేది పెట్టుకొని ఉంటారు. ఓకే. అండ్ కన్యా రాశి వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది. మీ లైఫ్‌లో న్యూ పర్సన్ కూడా రావచ్చనమాట ఈరోజు. అండ్ తులారాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్‌లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రావచ్చు. వీరితో మీకు రీయూనియన్ అవుతుందనమాట. కానీ పర్సన్‌తో మీకు ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ ధనురాశి వారు మీరు ఫినాన్షియల్‌గా చాలా పెయిన్‌లో ఉన్నారండి ఈరోజు. మేబీ హెల్త్ ప్రాబ్లమ్ కూడా ఉండొచ్చనమాట. కొంచెం ఏదో విషయంగా కూడా బాధపడుతున్నారు. అండ్ మకర రాశి వారు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా మీరు చాలా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీనరాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్‌ని మీరు కలుసుకుంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. ఓకే అండి. లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. అండ్ ప్రతి ఒక్కరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్‌కి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. టేక్ కేర్ అండి.